ఆరాధనకు సహాయకరంగా గత వారము మనము చదువుకున్నటువంటి లేఖన భాగమే చదివి ధ్యానము చేద్దాము. 97వ కీర్తన 12వ చరణం. 97వ కీర్తన 12వ చరణం. నీతిమంతులారా, యెహోవాయందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆరాధనకు సహాయకరంగా 97వ కీర్తన 12వ చరణం మనము చదువుకొని ఉన్నాం. ఈ అధ్యాయములో దేవుని యొక్క ప్రభావము, ఆయన అధికారము కనిపిస్తుంది. దేవుని యొక్క ప్రభావము, ఆయన యొక్క అధికారము మనకు కనిపిస్తుంది. కాబట్టి దేవుని అధికారము క్రింద ఉన్నటువంటి మనము, దేవుని యందు విశ్వసించినటువంటి మనము చేయాల్సినటువంటి పనులు ఇందులో మనం చూస్తాం. మనకు దేవుడు ఒక పేరు పెట్టాడు, ఆ పేరు నీతిమంతులు అని. నీతిమంతులారా, యెహోవాయందు సంతోషించుడి. నీతిమంతులారా, యెహోవాయందు సంతోషించుడి. ఒకటి సంతోషించుట, రెండవదిగా ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించండి అన్నమాట. ఆయన పరిశుద్ధ నామమును బట్టి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి. ఆయన పరిశుద్ధుడు, ఆయన నామం గుడక పరిశుద్ధమైంది. ఆయన పరిశుద్ధుడు, ఆయన నామం గుడక పరిశుద్ధమైంది. కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎందుకు చెల్లించాలి అంటే, ఒకటి, మనము జీవించుచున్నాం కాబట్టి, ఆయన మనల్ని జీవింపచేశాడు కాబట్టి, ఆయన మనకు ఆయుష్కాలము, ఆరోగ్యము ఇచ్చినాడు కాబట్టి మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన అన్ని విధాలుగా కాపాడుతూ, సంరక్షించి, బ్రతికించి సజీవ లెక్కలో ఉంచాడు కాబట్టి మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఎందుకు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, 30వ కీర్తన 4వ చరణంలో, 30వ కీర్తన 4వ చరణంలో రాయబడిన మాట, యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించుడి అని ఉంది. ఎందుకు స్తుతించాలి? ఎందుకు స్తుతించాలి అని అంటే, 2వ వచనము లేదా 3వ వచనం చూడండి. 3వ వచనంలో, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును దీసితివి, నేను గోతిలోనికి దిగకుండా. దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే, ఆయనను స్తుతించాలి అని ఉంది. పాతాళముల నుండి మన ప్రాణమును లేవదీసినాడు. పాతాళముల నుంచి
పాతాళములో వేదన నుండి, బాధ నుండి, కన్నీళ్ల నుండి, రోదనము నుండి ఆయన లేవదీసినాడు, ఆయన పైకి లేపినాడు. జిగటగల దొంగ ఊబిల నుండి ఆయన లేవనెత్తి క్రీస్తనే బండ మీద ఆయన మనం నిలిపాడు. కాబట్టి మనము ఆయనను స్తుతించబద్దులమై ఉన్నాం. గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి అన్నాడు. పాతాళము, గోతి ఈ రెండు కూడా భూమిలోనే ఉన్నాయి. అవునా? పాతాళము, గోతి అనగా ఒక గుంట, అది లోతైనది. అందును బట్టి నీవు నన్ను బతికించినావు, నీవు నన్ను కాపాడినావు, సంరక్షించినావు, అందుకే అనే మాట చూస్తాం. 4వ వచనంలో యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి అంటే ఆయన కాపాడేది ఎవరు? ఆయన ఎవరిని కాపాడతాడు అంటే ఆయన యందు భక్తి గల వారిని ఆయన కాపాడుతాడు. ఆయన యందు భక్తి ఉంచిన వారిని ఆయన కాపాడుతాడు. కాబట్టి కాపాడబడిన మనము ఆయనను కీర్తించాలి. కాపాడబడిన మనము ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించాలి అని ఉంది. స్తుతించాలి అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. కీర్తించాలి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఆయన కీర్తనీయుడు. అవునా? ఆయన కీర్తనీయుడు, స్తుతి కీర్తనకు పాత్రుడు, స్తోత్రములకు అర్హుడైన దేవుడు. కాబట్టి మీరు ఆయనను స్తుతించండి అనేది వాక్యములో రాయబడిన మాట. ఇంకా ఆలోచన చేస్తే ఎందుకు దేవుని స్తుతించాలి అనగా రాయబడిన మాట, లేదా ఎవరు దేవుని స్తుతిస్తారు అంటే 9వ చరణం. 9వ చరణంలో మన్ను నిన్ను స్తుతించునా అని ఉంది. మన్ను నిన్ను స్తుతించునా. మన్ను దేవుణ్ణి స్తుతిస్తుందా? మట్టికి దేవుని స్తుతించేటువంటి స్వరము ఉందా? లేదని చెప్పుకోవాలి. అందుకోసమే రాశాడు కీర్తనకారుడు, మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గురించి అది వివరించునా. అది స్తుతిస్తుందా లేదా అది వివరిస్తుందా నీ యొక్క గుణగణాల గురించి అంటూ ఇలాగన్నాడు 10వ చరణంలో, యెహోవా ఆలకించుము, నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయుడవై ఉండుము. 11వ వచనంలో, నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించునట్లు అన్నమాట. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు అనే మాట ఉంది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. కాబట్టి ప్రాణము ఉంది కాబట్టి మనం మౌనంగా ఉండకూడదు. మనకు ప్రాణం ఉంది కాబట్టి మనం మౌనంగా ఉండకూడదు. మౌనంగా ఉండకుండా ఏం చేయాలంట? మౌనంగా ఉండకుండా కీర్తించునట్లుగా మనం చేయాలి. దేవుణ్ణి కీర్తించునట్లుగా, దేవుణ్ణి ఆరాధించునట్లుగా, దేవుణ్ణి స్తుతించునట్లుగా మనము ఉండాలి. అందుకోసమే అన్నాడు, నా ప్రాణం మౌనంగా ఉండకుండా నిన్ను కీర్తించును. మౌనంగా ఉండకుండా దేవుని కీర్తించాలి. ఎందుకు కీర్తించాలా? వచనం 12 రాయబడిన మాట, నీవు నా గోనె బట్ట విడిపించినావు అనేది. అవునా? నీవు నా గోనె బట్ట
విడిపించినావు. తర్వాత నన్ను ధరింపజేసి ఉన్నావు అన్నాడు. నా గోనె బట్ట విడిపించినావు, సంతోష వస్త్రం నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఎందుకు దేవుని స్తుతించాలి అంటే ఆయన మన దీనస్థితిని ఎరిగినవాడు, మన బ్రతుకును ఎరిగినవాడు. మనము ఏ స్థితిలో ఉంటమో దాన్ని జ్ఞాపకము చేస్తూ ఆయన, లేదా తాను ఏ స్థితిలో ఉన్నాడో తాను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించినట్టుగా, దేవుణ్ణి ఆరాధించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. అందుని బట్టి నిత్యము నేను నిన్ను స్తుతించెదను అన్నాడు. నిత్యము నేను స్తుతిస్తాను. నిత్యము దేవుణ్ణి మనము స్తుతించువారమై ఉండాలి. ఇది దావీదు కీర్తన అనే మాట మనకు కనిపిస్తుంది. ఏదేమైనా దేవుణ్ణి మనము స్తుతించువారమై ఉండాలి. ఎందుకు స్తుతించాలి అంటే మరలా మనము ఇలా చెప్పుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఏం చేసినాడు? గత వారమంతా కూడా ఏం చేశాడు? ఆయన మనల్ని కాపాడినాడు, అవునా? పోషించినాడు, సంరక్షించినాడు, ప్రయాణంలో తోడై ఉన్నాడు, ఆరోగ్య విషయంలో తోడై ఉన్నాడు. అన్ని విషయాల్లో ఆయన మనకు తోడై ఉండి కాపాడుకున్నాడు. కాబట్టి ఈ దినమందు దేవుణ్ణి మనం ఏం చేయాలా? స్తుతించువారమై ఉండాలి. ఆయన మరణ పునరుద్ధానములను జ్ఞాపకము చేసుకునే వారుగా ఉండాలి అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఆయన మనకు చేసిన ప్రతి మేలును బట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారమై ఉండాలని వాక్యం చెబుతుంది. ఆ ప్రకారంగా దేవుణ్ణి మనము స్తుతిస్తూ ఆరాధించుచు ప్రభువు సన్నిధిలో మనం ముందు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.